అబ్బా! ఆ కోడిని చూస్తా ఉంటే లాగి పెరకాలనిపిస్తుంది. అసలు చూడు ఆ పొగలొస్తున్నాయి. చిన్నంగా రావట్లేదు. కొట్టు. నమస్తే మామ, నేను మీ బయటిని. మ్యాటర్ ఏంటంటే ముందుగా అందరికీ అయితే హ్యాపీ సంక్రాంతి. మ్యాటర్ లోకి వచ్చేస్తే మా బావ అయితే సంక్రాంతికి అయితే మా ఊరికైతే వచ్చాడు. గమ్మున అనుకుంటే నాకు పార్టీ కావాలి పార్టీ కావాలన్నాడు. కాబట్టి మనం ఈ రోజు అయితే చికెన్ తందూరి అయితే చేయబోతున్నాం. నేను కాదు చేసేది, మా బావ అయితే చేయబోతున్నా. అసలు ఎలా చేయాలి ఏందో అంతా మా బావని కనుక్కుందాము. రెసిపీ అయితే నాకు తెలుసు, బాగానే వస్తాదని అనుకుంటున్నాను. బాగా వస్తే లైక్ చేయండి, ఏమని తేడా కొడితే మా బామ్మర్దిని వేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ కోసం మన పైన అయితే ఫాలో చేసుకోండి. ఇందుకే దీని కథ కర్మ క్రియ మొత్తం వచ్చేసి మా తాత అయితే చేద్దామా చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ముందుగా తందూరిని అయితే కాల్చుకుంటాం కాబట్టి మనం అయితే రెండు పక్కల బొక్కలు పెట్టుకుని రెండు పొంగలు అయితే వేసుకుందాము. ఆ తాత చూడండి, బొక్కలు పెట్టవా అంటే నన్ను చూస్తున్నాడు. బొక్క పెట్టవా స్వామి, బొక్క పెట్టు, ముందు బొక్కలు పెట్టి పొంగల్ని కుట్టు, సరేనా? ఫైనల్ గా అయితే మనం పొంగల్ కర్రలు అయితే దీనికైతే పెట్టేసాం. ఇప్పుడు చూడండి రాడ్డు పెడుతున్నాం. ఈ మాదిరిగా అయితే మనం చికెన్ అయితే కాల్చుకుందాం. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి తెల్లగడ్డలు దంచుకుందాం. దంచుకున్నది ప్లేట్ లో వేసుకుందాం. ముందుగా అయితే మనం మసాలా అన్ని మ్యారినేట్ చేసుకొని చికెన్ కి అయితే పూసేసుకుందాం. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు తెల్లగడ్డని అయితే దంచుకొని వేసేసుకుందాం. కారం, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, లైట్ గా పెప్పరు, అల్లం పేస్ట్, పెరుగు. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసేసుకుందాం. నిమ్మకాయ అయితే మర్చిపోయాం, లాస్ట్ లో నిమ్మకాయ అయితే వేసేసుకుందాం. కోడికైతే ఇప్పుడైతే మనం ఘాట్లు పెట్టేద్దాం. ఘాట్లు పెట్టేసి మసాలా అయితే దాంట్లో కానీ పూస్తే మాత్రం బాగా పట్టి కోడి అయితే మాత్రం సూపర్ గా ఉంటది. ఇప్పుడైతే మనం అయితే ఘాట్లు పెట్టేసుకుందాం. ఘాట్లు అయితే పెట్టేసుకుని ఇప్పుడైతే మసాలా అయితే పూసేద్దాం. కాదు, నేను చేస్తా అన్ని సరే బాగా, నువ్వైనా చెప్పాలి కదా పసుపు వేయాలని. మొత్తం పూసేసిన తర్వాత పసుపు చెప్తుంటవి. ఇప్పుడు ఎట్టా అయితే పసుపు అయితే వేసేసుకుందాం. ఏం చేద్దాం, అవన్నీ గట్టి చేసుకో. ఏమొస్తుంది ఎక్క కూరలో? ఏం చేద్దాము, ఎట్టా ఎగుతున్నావు నువ్వు? మసాలా అయితే బాగా పూసేసాం కాబట్టి అంటే పక్కన పెట్టేసి మనం కట్లు పోయి అయితే స్టార్ట్ చేద్దాము. అంటే బొగ్గులు కావాలి కదా, అప్పుడైతే బాగా మండుకుంటది, పట్టుకుంటది. ముక్క తింటా ఉంటే మాత్రం సూపర్ గా ఉంటది. ఏం బావా? కానిద్దాం ఇక. కానిద్దాం కానీ. పాప లేట్ అయిపోయింది అబ్బా. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. బాగా మండాలి. ఇప్పుడు మండితే బొగ్గు పడితే బాగా అప్పుడు చదివేందుకు మంచి మరి సరదా ఉంటే చదువుకుంటుంది. మండుగా వేసిందిలే. ఎట్లాగేదా చెప్పానా? పెట్టదు సర్లే అంతే. ఇప్పుడు మంట నువ్వు దాని మీద చికెన్ అని పెడతావు, దేంతో పెడతావా? ఇదిగో మనకు ఆడ ఉందగా రాడా. బిర్యానీకి ఎందుకు తెచ్చేస్తే అట్లువా? ఏం కాదు, దీంట్లో బాగా కాల్చచ్చు. పెట్టేద్దాం. పెట్టు పెడతావా? అంతే పెట్టుకున్నావా మొదలు. ఏం పెద్దనా ఏం చెప్పు. దాంట్లో దూచాలి పెట్టి. సరే అయితే నువ్వేం చెప్తే అదే. ఏం పెద్ద నింటేనా? అంతే సరిపోద్దా? చేసాను. ఇప్పుడు దాని మీద వేసుకొని దీనైతే వేయించుకుందాము. ఎట్లా వస్తుంది చూద్దామండి.
అబ్బా ఆయన బావా ఆయిల్ తీసుకో. ఒరే తిరగట్లేదు ఇదా. ఒరే పెద్ద తిరగట్లేదు ఇది. అది అటు తిరుగుతుంది అయితే. ఇప్పుడు తిరగకపోతే అట్ట బయట తీసి తీసి ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకో. ప్లేట్లో పెట్టుకొని ఒక కండకేసి కట్టేసి ఆమె తీసుకొట్టు. ఇంతేనా కట్టకనేసి కథక ఇది కూడా తిరుగుతుంది ఎవరా తిరగతుంది లోపల కుదురుతుంది తిరగతుంది. యాడ తిరుగుతుందా? తిరుగుతుందా? ఇంకొకరు కెమెల్ కెమికల్ అది ఎట్లా వస్తుందో ఏందో. అమ్మా బాగా నీ సైడ్లకు సెంటర్ లకు పెద్ద తిరగతుందియా. సాధించినవా? ఎక్కి జాగ్రత్త. ఉడికిందా? ఏమో నా లెవర్ కూడా రెడీ అయిపోయిందబ్బా. అబ్బా కోడిని చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు చించుకొని తింటే ఉంటది. అబ్బా పొగలు చూడు అసలు చిన్నగా కమ్మట్లేదు. ఏం బావా ఇప్పుడు గాని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటది నా సావిరంగా. ఇప్పుడైతే ముక్కనైతే టేస్ట్ చేద్దాం. తింటా ఉంటే మాత్రం సూపర్ గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి దగ్గర ట్రై చేసారు లేదో ఒక్కసారి అయితే కమెంట్ చేసేయండి. దాన్ని తిని ఆ ఒక ఎరగడ్డ ముక్క తింటే ఉంటది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. వీడియో ఎలా అనిపించింది ఒక్కసారి కమెంట్ చేసింది. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఒక్కసారి కమెంట్ చేసింది. ఓకే బాయ్ మామా.